ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయ కిం కరీయస్య సా మాయ శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం. పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం. ఇప్పుడు పంచమహాభూతములు అనేటువంటివి ఉన్నాయి. అవి పంచతత్వములతో అవ్యక్తాన్ మహత్ మహతో అహంకార అహంకారాత్ పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాన్ని. అంటే అవ్యక్తం అవ్యక్తం అనేటువంటిది అంటే వ్యక్తం చేయడానికి వీలు కానిది అవ్యక్తం. ఈ సృష్టి అంతా ఏమీ లేదు. ఈ సృష్టి లేనప్పుడు ఉన్నటువంటిది ఏదో అది అవ్యక్తం. అదేవిధంగానే ఇప్పుడు మీరు పడుకొని నిద్రపోయినారు. పడుకొని నిద్రపోయినప్పుడు కూడా ఉండేటువంటిది అవ్యక్తం. ఈ అవ్యక్తం నుండి మహత్ మహత్ అనేటువంటిది వచ్చింది. మాట్లాడేసాయి, రెండు మాటలు మాట్లాడేస్తే చెప్పు. క్లాస్లో ఉన్నాను అని చెప్పు. స్వామి దగ్గర ఉన్నాము, మళ్ళీ మాట్లాడతానని చెప్పు. అదే సరేలే, ఏమైనా అర్జెంట్ అయితే కావాల్సి ఉంటే మాట్లాడేయచ్చు. సరే, ఇప్పుడు అవ్యక్తం నుండి మహత్ అనేది పుట్టింది. మహత్తు నుంచి అహంకారం పుట్టింది. ఆ అహంకారం నుండి పంచతన్మాత్రలు పుట్టినాయి. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ.
ఇది త్రిగుణములతో కూడి ఉంటాయి. త్రిగుణములతో కూడినప్పుడు ఈ శబ్దస్పర్శ రూపరస గంధములలో ఇంకా సృష్టి ఏర్పడలేదు. ఇవి సూక్ష్మంగా ఉండి ఈ సూక్ష్మంగా ఉన్నటువంటి వాటిలో నుంచి శబ్ద స్పర్శ రూప రస గంధ 5 ఉన్నాయిగా. ఇవన్నీ ప్రతి ఒక్కటి సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 అవుతాయి. ఒక్కొక్కటి 3 అవుతాయి. ఈ ఒక్కొక్కటి సత్వరజస్తమో గుణాలుగా అయినప్పుడు, అంటే ప్రతి దాంట్లోని వ్యష్టి సత్వగుణం అని అంటారు. వ్యష్టి అంటే విడివిడిగా, శబ్ద గుణకం అంటారు దాన్ని. శబ్ద గుణకం అంటే శబ్దం అనేటువంటిది తన్మాత్ర. ఆ శబ్ద తన్మాత్ర వ్యష్టి, స్పర్శ తన్మాత్ర వ్యష్టి అంటే ఒకటి సపరేట్గా అని. ఈ వీటి యొక్క వ్యష్టి సత్వగుణాల్లో నుండి జ్ఞానేంద్రియాలు పుట్టినాయి. వ్యష్టి రాజసాంశము నుండి కర్మేంద్రియాలు పుట్టినాయి. వ్యష్టిగా ఉన్నటువంటి వీటి సాత్వికాంశాలు ఉన్నాయి కదా, ఈ వ్యష్టి సాత్వికాంశాలు అట్ల వారుగా పెట్టి అన్ని వ్యష్టి సాత్వికాంశాలన్నీ కలిసి సమిష్టి సాత్వికాంశాలు అవుతాయి. ఈ అన్నీ కలిస్తే గన సమిష్టి సాత్వికాంశం అయితే దానిలో నుండి అంతఃకరణం పుట్టింది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటివి సమిష్టి సాత్వికాంశం నుంచి పుట్టింది. అదేవిధంగానే సమిష్టి రజోగుణం నుండి ప్రాణం పుట్టింది. అక్కడ పుట్టింది ప్రాణం. సరేనా? ఇప్పుడు మనము, ఎందుకంటే మీ ప్రశ్న శ్వాసను గురించి అడిగారు మీరు. శ్వాస మీద మనం పట్టుకొని ఎట్లా పోవాలనే దానికి. అందుకని ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సమిష్టి రాజసాంశం నుండి ప్రాణం పుట్టింది. అంటే ఇప్పుడు ఏమైంది? సమిష్టి అంటే శబ్దస్పర్శ రూపరస గంధముల యొక్క సమిష్టి రాజసాంశం ప్రాణం, సమిష్టి సాత్వికాంశం అంతఃకరణం. అంతఃకరణాన్ని మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు అని అంటాం. వాటిని సూక్ష్మంగా ఒకే మాటతో చెప్పాలంటే మనస్సు అంటాం. ఇప్పుడేమో సాత్వికాంశం నుండి పుట్టింది మనస్, రజోగుణం నుంచి పుట్టింది ప్రాణం. చూసారా? ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి చూడు, ఇవి మనస్సు, ప్రాణం రెండింటి కంట్రోల్లో పనిచేస్తాయి. ఒకసారి ఏమైందంటే వీటన్నింటికి తగాదా వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని, కర్మేంద్రియాలకు నేను గొప్ప అని, జ్ఞానేంద్రియాలకు నేను గొప్ప అని, మనస్సుకు నేను గొప్ప అని. ప్రాణం మాత్రం ఏం మాట్లాడకుండా గమన కూర్చొని అంతే, ఏం మాట్లాడుకోని. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే తెగలా వీటికి. అందుకని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి అడిగాయి, మాలో ఎవరు గొప్ప మీరు చెప్పండి. ఇది ఛాందోగ్య ఉపనిషత్తులోనూ ఉంది, బృహదారణ్యక ఉపనిషత్తులోనూ ఉంది. భారతంలోనా ఉండొచ్చు. పోతే ఇప్పుడు బ్రహ్మగారిని అడిగాయి, మాలో గొప్ప ఎవరు? బ్రహ్మదేవుడు వీళ్ళ తగాదని తీసుకుంటూ కూర్చుంటాడు. కాబట్టి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, మీరు ఒక పని చేయండి, మీలో గొప్ప ఎవరో మీరే నిర్ణయించుకోవాలంటే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సర కాలం వెళ్ళిపోండి శరీరాన్ని విడిచిపెట్టి.
సంవత్సర కాలము శరీరాన్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోయేది. అప్పుడు ఒక సంవత్సరం కాలం పోయి వస్తే మీ గొప్పతనం అప్పుడు తెలుస్తుంది. మీరు లేకుండా పోతే వీళ్ళు ఉండలేకపోతే, అప్పుడు ఎవరు లేకుండా పోతే మీరు ఉండలేకపోతారో అప్పుడు వాళ్ళు గొప్ప వాళ్ళు లెక్క అని నిర్ణయం. అది చూసుకోకండి మీరే అని చెప్పారు. అప్పుడు వీళ్ళు సరే నేను వెళ్ళిపోయి ఫస్ట్ జ్ఞానేంద్ర కన్ను ఒక సంవత్సర కాలం పోయింది, పోయి తిరుక్కొని వచ్చింది. సంవత్సర కాలం పోయి వచ్చిన తర్వాత అడిగింది, నేను సంవత్సర కాలం లేను కదా ఏమైంది అని అడిగితే ఏముంది, కన్ను లేని వాళ్ళు కూడా బతుకుతాడుగా, గుడ్డివాడు కూడా బ్రతుకుతాడు. కాబట్టి గుడ్డివాడు కూడా బ్రతికినట్లే మేము కూడా కన్ను లేవు కానీ మిగతా అన్నీ సక్రమంగా జరిగినాయని అంటాయి. సరే అది వచ్చి దాని స్థానంలో కూర్చున్నది. తర్వాత చెవులు పోయినాయి, అంటే చెవులు వినిపించలా, అవి పోయినాయి. అది సంవత్సరం కాలం తిరుక్కొని వచ్చింది. అప్పుడు వచ్చి మళ్ళీ అడిగినది, ఈ చెవుడోళ్ళు కూడా బతుకుతారుగా, అది చెప్పినాయి. మేమంతా ఏం బాగానే జరిగింది. అట్లాగే వాసన అవి పోయినాయి. అది పోయిస్తే ఏం ప్రాబ్లం ఏం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. రుచి రసనేంద్రియం కూడా పోయింది, అట్లే అవన్నీ పోతే అన్నీ బాగానే ఉన్నాయి, ఏమి ఇబ్బంది కలగల. స్పర్శేంద్రియం కూడా పోయింది. అప్పుడు కూడా ఏమవుతుంది, స్పర్శేంద్రియం పోయినా కూడా కుష్టి వ్యాధులకు స్పర్శ తెలియదు, వాళ్ళు కూడా బ్రతుకుతున్నారుగా. అదేవిధంగా అవి చెప్పినాయి. శరీరం అంతా కూడా మొత్తం జరిగింది. తర్వాత కర్మేంద్రియాలు, వాక్కు పనిచేయలేదు. మూగోడు బతికినాడుగా, సంవత్సరం బతికినట్లుగా ఈవిడు బతికాడు. తర్వాత చేతులు లేనలు కూడా బ్రతుకుతారు. చేతులు పోయినాయి, చేతులు పనిచేయలేదు, సంవత్సర కాలం బ్రతికినారు. అవి మళ్ళా సంవత్సరం తర్వాత వచ్చి మళ్ళా చేరినాయి. తర్వాత కాళ్ళు పోయినాయి, కాళ్ళు పోతే కుంటోడు లాగా బ్రతికినారు, ఏమి ఇబ్బంది కాలేదు, అన్నీ వాటి పనులు అవన్నీ చేసుకుంటుంది. ఇట్లా జరిగింది. మలమూత్రాలు కూడా అంతే. మలమూత్రాలు కూడా మూత్రము మలము రెండు, వీటి గురించి చెప్పలేదు అక్కడ, వీటిని గురించి మాత్రం చెప్పలేదు. మలమూత్రాల గురించి చెప్పలా, వీటిని గురించి మాత్రమే ఇంతవరకే చెప్పినారు. చెప్తే సరే అని మళ్ళీ మనస్సు పోయింది. మనస్సు సంవత్సర కాలం పోయింది. మనస్సు కూడా సంవత్సర కాలం పోతే సంవత్సరం పోయి వచ్చిన తర్వాత అడిగింది, నేను లేను కదా, అంతా ఎట్లా జరిగింది. చిన్న బిడ్డ ఉన్నాడు కదా, ఈ చిన్న బిడ్డలు సంవత్సరం 2 ఏళ్ళ బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళకి మనస్సు ఏర్పడి ఉండదు, వాళ్ళు కూడా బ్రతుకుతూ ఉన్నారుగా. అట్లాగే ఈ మనస్సు లేకపోయినా కూడా మేము బ్రతికినామని అన్నాయి. అంటే వీటన్నిటి పనులు అయిపోయినాయి. ఇంకా లాస్ట్లో ఉండేది ఎవరిదంటే ప్రాణం ఒకటి. ఈ మలమూత్రాలు కూడా పోవాలంటే ప్రాణంతోనే పోయేది. మల విసర్జన చేయాలంటే మీరు అపాన వాయువుతో పోతుంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇప్పుడు మీరు ఒంటికి పోయాలని అనుకోండి, అంతవరకు బిగపట్టుకొని ఉంటారు, విడిచిపెడితే పోతాయి. మలము కూడా అపాన వాయువుతోనే పోతుంది. కాబట్టి అవి కర్మేంద్రియాలే కానీ ప్రాణముతో పనిచేస్తున్నాయి. సరే వాటి గురించి ఎందుకు చెప్పలేదు, అక్కడ రాలేదు, ఇదయింది. ఇప్పుడు ప్రాణం, ఇవన్నీ వంతు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రాణం యొక్క వంతు వచ్చింది. ప్రాణము నేను కూడా సంవత్సర కాలం పోయి వస్తానని చెప్పి లేచింది. లేస్తే ఏమైంది, అన్నీ ఎట్లయిపోతున్నాయంటే కుప్ప కూలిపోతున్నాయి. ప్రతి ఒక్కటి కుప్ప కూలిపోతూ ఉండే. ఇంకా మా నుంచి కాదనేటట్లుగా ఈ గీర్లు తెగిపోతే వర్షం వచ్చినప్పుడు ఈ పెద్ద పెద్ద మాన్లు కూడా వేర్లతో సహా పెకలించిపోతాయి చూడు. అట్లాగా ప్రాణం లేస్తూ ఉందో లేదో ఇవన్నింటి యొక్క పరిస్థితులు తల్లగిందలు అయిపోయినాయి. అప్పుడు అన్నీ ప్రార్థించినాయి ప్రాణదేవతను.
నువ్వు ఉంటేనే మేము ఉంటాము, నువ్వు లేకపోతే మా నుంచి ఏమీ కాదు. కాబట్టి నువ్వే మాకు దిక్కు, నువ్వే ఇప్పుడు మా అందరికంటే గొప్ప అని అన్ని ప్రాణదేవతను ప్రార్థిస్తాయి. ఇప్పుడు మనం ప్రాణదేవతను అలా ప్రార్థించినాయి. ఇప్పుడు నువ్వు కూడా ఆ ప్రాణదేవతను పట్టుకోవాలి. ఏ ప్రాణదేవతను? సమిష్టి ప్రాణదేవతను పట్టుకోవాలి. సమిష్టి ప్రాణదేవత అంటే ఏంటి? ఇప్పుడు శబ్దస్పర్శ రూపరసగంధ ఈ తన్మాత్రల యొక్క సమిష్టి రజోగుణం నుంచి పుట్టినటువంటి ప్రాణం. సమిష్టి అంటే ఏంటి? సర్వము నిండి నిబిడీకృతమై ఉన్నది. ఇప్పుడు తమో గుణాంశం నుంచి మళ్ళీ వచ్చిన ఇవన్నీ నీకు కనిపిస్తున్నట్టు ఇవన్నీ. ఇప్పుడు తమో గుణం నుంచి వచ్చినటువంటి ఈ ఆకాశం, ఈ వాయువు, ఈ అగ్ని, ఈ జలము, ఈ భూమి, ఇవన్నీ ఉన్నాయిగా. ఇవి స్థూలమైనటువంటి తమో గుణం నుంచి వచ్చినాయి. ఈ తమో గుణము నుంచి వచ్చినటువంటివి, ఈ స్థూలంగా ఉండేటువంటివి ప్రాణము, సమిష్టి ప్రాణమునకు లోబడి ఉంటాయి. అంటే ఇప్పుడు నీ దృష్టి ఎక్కడ పెట్టాల? ప్రాణం అంటే ఈడ 12 అంగుళాలు, 2 అంగుళాలు, 3 అంగుళాలు ఇది పెడితే ఏం ప్రయోజనం? ఏముంది ఇక్కడ? కాకపోతే ఆ సమిష్టి రజోగుణాంశమైనటువంటి ప్రాణము నీ శరీరములో ఈ ముక్కురంధ్రముల గుండా వెళ్ళి లోపలికి వచ్చి నీ శరీరమును నిలబెట్టుచున్నది. కొలిమిలో కొలిమి తిత్తులు కొట్టినట్లుగా, కొలిమి తిత్తికి 2 ఉంటాయి. ఈ చేత్తో పట్టుకుంటాడు, ఈ పక్కోటి ఈ పక్కోటి పట్టుకొని ఈ రెండింటిని ఇట్లా కొడుతూ ఉంటాడు. ఇట్లాగా అలా కొడుతూ ఉన్న కారణం చేత ఆ గాలి పోయి వస్తూ ఉంటుంది అక్కడికి. అలాగా ఈ ముక్కురంధ్రములనే రెండింటి ద్వారా ఈ సమిష్టిని, ఈ సకల బ్రహ్మాండమును నిలబెట్టి ఉన్నది ప్రాణదేవత. ఆ ప్రాణదేవత వలన ఈ సకల జీవులన్నీ కూడా నిలబడి ఉన్నాయి. అర్థమవుతుందా? అవన్నింటినీ ఈ ప్రాణదేవత నిలబెట్టుచున్నది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే అది ఎట్లా పోతుంది, ఏమేం చేస్తుంది, అదంతా నీకొద్దు. దాని కొరకు మొదట నాడీ శుద్ధి చేస్తావు. తర్వాత ప్రాణాయామము చేయాలి. నాడీ శుద్ధి చేసినప్పుడు నీకు 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. తర్వాత ప్రాణాయామం చేసినప్పుడు ఈ ప్రాణ అపానములు అనేటువంటివి ఒక లెవెల్లో వస్తాయి. ప్రాణాపానౌ సమౌ కృత్వ నాసాభ్యంతరచారిణౌ 5వ అధ్యాయంలో వస్తుంది భగవద్గీతలో. కాబట్టి ప్రాణ అపానములు 2 ఉన్నాయి. వీటిని సమానంగా నడిపించుట. ఇప్పుడు నీకు ప్రాణం అంటే మనమేమనుకుంటామంటే గాలి తీసుకుండేది ప్రాణం అని అనుకుంటున్నాం, గాలి విడిచిపెట్టేది అపానం అని అనుకుంటున్నాం. కాదు, మనం గాలి విడిచిపెట్టేది ప్రాణం. మన ముక్కురంధ్రముల గుండా బయట వస్తుందే అది ప్రాణం. మన శరీరములోనికి పోతున్నదే అది అపానం. ఇప్పుడు నువ్వు ముక్కురంధ్రముల గుండా విడిచిపెట్టి సమిష్టి వాయువులో కలిసిపోతుంది, ఇది ప్రాణం. ఈ ప్రాణము మళ్ళీ నీ లోపలికి వెళుతున్నటువంటి అపానము 2 సమానంగా కావాలి. 2 సమానంగా కావాలంటే నువ్వు ప్రాణాయామము చేస్తే ఒక లెవెల్కి వస్తుంది. అది ఒక లెవెల్కి వస్తుందంటే ప్రాణ అపానములు సమానంగా కావాలంటే నువ్వు ప్రాణాయామం చేసేసినంత మాత్రాన సమానం అయిపోవు.
సరేనా? ఈ ప్రాణ అపానములు సమానముగా నడుచుట. సమానముగా నడవాలంటే నువ్వు సమిష్టి రజోగుణము నుండి పుట్టినటువంటి ప్రాణము పైన నువ్వు దృష్టి పెడితే, ఇప్పుడు నువ్వు 12 అంగుళాల ద్వాదశాంగుళాల, లేకపోతే ఇక్కడ హృదయమా, లేకపోతే ముక్కు నుంచి ఈ పెదాల వరకు వస్తానేది, ఈ దీన్ని పెట్టుకునేది కాదు. అంతేకాకుండా ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ చక్రాలు ఉన్నాయి, షట్చక్రాలు ఉన్నాయి, ఈ షట్చక్రాల మీద దృష్టిని పెడుతూ ఉంటారు. ఆ షట్చక్రాలను దృష్టి పెట్టిన దానివల్ల వాళ్ళకి అవి కలుగుతాయి, కానీ జ్ఞానం కలగదు. జ్ఞానం కలగనప్పుడు వాళ్లకు ఈ శరీరములో ఉండే అనుభూతి ఏదో అది కలుగుతుందే కానీ జ్ఞానం అనేది, బ్రహ్మజ్ఞానం అనేది కలగదు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే బుద్ధ భగవానుడు చెప్పినటువంటి అనాపాసన స్థితి అనన్నా రావాల. అనాపాన స్థితి. అలా లేదంటే ఏమగారు బయలుదేరుతున్నారా? సరే పదండి. వర్షం తగ్గిందా లేదో చూడండి. అక్కడ తగ్గి వెళ్ళగలిగితే వెళ్ళండి, లేదంటే తగ్గేంత వరకు ఉండండి. చూడండి చూడండి. కాబట్టి ఇక్కడ శ్వాస పైన ధ్యాస అని ఇప్పుడు వీళ్ళు కొంతమంది పెట్టారు. భగవద్గీతలో ఈడ శ్వాస మీద ధ్యాసను చెప్పలా. శ్వాస మీద ధ్యాసగా చెప్పినది శ్వాసను గమనించుట చెప్పారు. శ్వాసను గమనించుట. నేను అందుకే చెప్పాను, ఎందుకంటే నేను శాస్త్రం ప్రకారంగా మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ప్రాణాదిభిరనంతైశ్చ భావైరేతై వికల్పితః మాయైషా తస్య దేవస్య యయా సమ్మోహిత స్వయం. ప్రాణాదిభిః అనంతైశ్చ భావైరేతై వికల్పితః మాయైషా తస్య దేవస్య యయా సమ్మోహిత స్వయం. గౌడపాదాచార్య స్వామి వారు చెప్తున్నారు, వేదాంతంలో, అద్వైత వేదాంతంలో చాలా గొప్పదైనటువంటి స్థితిని చెప్తున్నారు. అంటే ప్రాణము మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే ప్రాణం పుట్టిన సమిష్టి రాజసాంశము, తరువాత వచ్చినటువంటి ఈ సమిష్టి సాత్వికాంశం నుంచి వచ్చినటువంటి మనస్సు, తర్వాత జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సు, ఈ సర్వస్థూల సృష్టి, ఇవంతా సకల జీవరాశులు, ఇదంతా కూడా మాయ చేత నిర్మించబడినది. అది నీకు తెలియాలి. అది నీకు తెలియాలంటే ఫస్ట్ నువ్వు విచారణ చేయాలి. విచారణ చేయాలంటే నీ మనసు దాని మీదకి పోవాలి. నీ మనస్సు దాని మీదకి పోవాలంటే మనస్సు ఇష్టం వచ్చినట్లు పోతూ ఉంటుంది. నీ మనస్సును కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు నువ్వు ప్రాణం మీదకి నీ దృష్టిని పెడితే, అంటే నువ్వు ప్రాణమును గమనిస్తే, దానికంటే ముందు ఏంటంటే కొంత ప్రాణాయామములో ప్రాణాయామం 1:4:2 లెక్కన చెయ్యాలి. పూరక కుంభక రేచకం, మళ్ళా పూరక కుంభక రేచకం అని ఈ ప్రాణాయామం అనేటువంటిది 1:4:2 లెక్కన ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తాడో అప్పుడు ఈ మనస్సు క్రమంగా నిలుస్తుంది అక్కడ. అంటే ఈ ప్రాణాయామము వలన మనస్సు పైన దృష్టి పెడుతూ ప్రాణాయామం చేసిన కారణం చేత నీ మనస్ ప్రాణమునకు లోబడుతుంది. ఇప్పుడు నువ్వు చూసుకోవాలంటే, ఇప్పుడు నువ్వు ఏదేదో ఆలోచన చేస్తుంటావు అనుకో, నువ్వు ఏదేదో ఆలోచన చేస్తుంటావు, నీ ఆలోచనలన్నీ తగ్గాలని అనుకో, కొంతసేపు ప్రాణమును బిగబెట్టు. ప్రాణం బిగబెట్టినవని అనుకో, నీ మనస్సు ఆలోచన చేయడం నిలిపేస్తుంది. ఎందుకంటే ప్రాణం ఇప్పుడు మనస్సు ఆలోచన చేయాలంటే ఆడాడుకోపోవాలి కదా, కానీ ఇక్కడ ప్రాణం ఆడట్లే.
ప్రాణం ఆడట్లేదు కాబట్టి మనస్సు ఏం చేస్తుందంటే అక్కడ పోయిండేదంతా కూడా అది ఇంకెక్కడ పోలేక బిగబెట్టిన కారణం చేత అది గమ్మున వచ్చి కూర్చుంటుంది. అందుకొరకు నువ్వు ప్రాణాయామం అనేది చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాణాయామముతో నీ మనస్సును నీ కంట్రోల్లోకి చిన్నగా తెచ్చుకోవాలి. నీ మనస్సును నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అంటే నీ మనస్సు ఇప్పుడు ఏమవుతుంది, నీ దారిలోకి వస్తుంది. నీ మనస్సును దారిలోకి తెచ్చుకునేదానికి ప్రాణాయామమును ఇక్కడ చేయాలి. తర్వాత శ్వాస పైన దృష్టిని పెట్టినప్పుడు ఈ మనస్సులో ఉన్న కల్మషములు కూడా తగ్గుతాయి. ఆ తరువాత ఆ మనస్సు చేత విచారణ చెయ్యడానికి నీకు వీలవుతుంది. అంటే ఆత్మానాత్మ విచారణ చేసేదానికి నీకు వీలవుతుంది. మనస్సు చేత ఆత్మానాత్మ విచారణ చేస్తే అది నీ మనస్సుకు పడితే అప్పుడు ప్రాణాపానములు సమానముగా నడుస్తాయి. అంటే ప్రాణాపానములు సమానముగా నడిచేదానికి మనస్సును కంట్రోల్ చేసుకునేదానికి ప్రాణం. ఇలా రెండింటిని ఒకదానిని చూసుకుంటూ సక్రమమైన పద్ధతిలో నువ్వు ధ్యానం చేస్తూ ముందుకు వెళితే అప్పుడేమవుతుందంటే నీ ప్రాణము సహజ స్థితికి వస్తుంది, నీ మనస్సు సహజంగా నార్మల్ స్థితికి వస్తుంది. ఓం పదండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే నీ శరీరము కూడా ప్రాణవాయువును నువ్వు చూస్తున్న కారణం చేత నీ శరీరములో ఉన్నటువంటి సకల నాడులు కూడా బాగా యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి నీ శరీరము ఆరోగ్యవంతంగా ఉంటుంది, నీ మనస్సు కూడా ఏ దోషములు లేకుండా ఉంటుంది. దానిని విచారణతో శాస్త్ర విచారణతో ఇది ఆత్మని ఇది అనాత్మని ఎలా అని తెలుసుకోవాలి. అందుకోసం మనం అట్లా చేయాల్సి ఉంటుంది. అంటే అప్పుడు ప్రాణమును పొద్దున్నే కూడా చెప్పినా నేను, ప్రాణాన్ని వీక్షించుట అంటే ప్రాణం ఎలా పోతూ ఉందో వస్తూ ఉందని వీక్షించుట. దానికి వీళ్ళు ఏం చేశారంటే ప్రాణము పైన ధ్యాస పెట్టేశారు. ధ్యాస అంటే ప్రాణంతో కలిసిపోవడం కాదు. అనాపాన స్థితిని అంటే ప్రాణముతో కలిసిపోవుట కాదు. వీళ్ళు ప్రాణంతో కలిసిపోయినారు శ్వాస మీద ధ్యాసలో. నిలపాల్సి దాన్ని గమనించుట. ఇప్పుడు ముందర నువ్వు ఉన్నావుగా, లేదా ముందర నేను నీకు కనిపిస్తున్నానుగా, నేను నీకు కనిపిస్తున్నట్లుగా ఈ ప్రాణము పోవుట రావుట పోకడ రాకడ ఉన్నాయే, ఈ పోకడ రాకడలను నువ్వు చూస్తూ ఉండుట. నువ్వు సోవద్దు హమ్మొద్దు, దాని వరకు పెట్టు. సోవద్దు హమ్మొద్దు అవన్నీ ఏం చెప్పొద్దు. నువ్వు దీన్ని గమనిస్తే గమనించే స్వరూపం నువ్వు అవుతావు. దీనిని గమనిస్తే గమనించేవాడెవడు అనేది అప్పుడు వస్తుంది. ఆ గమనించేవాడు నువ్వు. ఆ గమనించేవాడిని గురించి చెప్తుంది సోహం అని. అంతేగాని నువ్వు సోహం అని అనుకుంటే ఏం ప్రయోజనంలా. సోహం అని అనుకుంటే ఏం ప్రయోజనం ఉంది? కాబట్టి నువ్వు అలా ఉండుట, సాక్షిగా ఉండుట అనేది నీకు అప్పుడు నీకు అనుభవంలోకి వస్తుంది. అందుకని శ్వాసను పరిశీలించుట, శ్వాసను గమనించుట. నువ్వు గమనిస్తూ ఉంటే ఇప్పుడు శ్వాస జరుగుతూ ఉండేది నీకు తెలియాలి. దాంతో కలిసిపోవడం కాదు. నీకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే తెలుస్తున్న నేను సాక్షిని అని తెలుస్తుంది. ఆ సాక్షి పైకి ఇప్పుడు దృష్టి మరలుతుంది. ఆ సాక్షిగా నిలబడుట అనేది మళ్ళీ సులభం అవుతుంది. ఆ సాక్షిగా నిలబడుటనుందే. ఇప్పుడు ఎవరు అడిగారుగా నేనంటే ఏందో చెప్పండి. ఎవరు మీరు అడిగితే ఆ సాక్షిగా నిలబడుట, ఆ సాక్షి అనేటువంటిది నేనవుతుంది. దానికి విచారణతో నువ్వు ఆత్మానాత్మ విచారణతో ఆ నేనంటే ఏంటి అనేది బాగా తెలియాలి.
ఇప్పుడు ఇక్కడ నీకు ఈ శ్వాసనంతా కూడా చూసి దీంట్లో సాక్షి అనేది బాగా నిలబడాలి, సాక్షి అనుభవం రావాలి, అప్పుడు నీకు వస్తుంది. దానిని నువ్వు వ్యక్తపరిచేదానికి సోహం, సోహం భావన, హంసహ ఇవన్నీ వస్తాయి. అంతేగాని మనం ఇలా అర్థం చేసుకోవాలి దాన్ని, అది పరిస్థితి. ఇంకెప్పుడు ఉందో మీరు చెప్పండి. ఎంత ప్రశ్న అడగాలనుకున్నారుగా? పోయింది. నేను అలా చెప్పను, నేను పొద్దున్నే చెప్పినాను. అది ఒక టాపిక్, అది ఒక సబ్జెక్ట్ పైన పోతుంది. సాంఖ్యం అనేది ఒక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే మనం ఇలా చెప్పుకుంటే దానికి కదా. ఇక్కడ ఏంటంటే సత్సంగం. ఇప్పుడు ఆ సాంఖ్యం గురించి చెప్పాలంటే దానికి కొద్ది రోజులు మనకు కావాలి. కొద్ది రోజులు ఉంటేనే మనం చిన్నగా చెప్పుకునే దానికి వీలవుతుంది. మనకు ఉండేటువంటిది ఈ చిన్న సమయంలో ఒక సబ్జెక్ట్ గురించి తీసుకొని చెప్పుకోవాలంటే కుదరదు. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు సత్సంగం చేసుకుంటున్నాం. అదే మీరు కావాల్సింటే ఒక వారం రోజుల్లో 10 రోజులు పెట్టుకో. వారం రోజులు 10 రోజులు పెట్టుకుంటే రోజు విచారణ చేస్తాం దాన్ని. ఎందుకంటే అది కంటిన్యూషన్ అవుతుంది. కంటిన్యూషన్ అయినప్పుడు మనకు శాస్త్రం అనేటువంటిది, ఓహో భగవద్గీతలో పరమాత్మ ఇలా చెప్పాడా అనేది మనకు తెలుస్తుంది. అది ఏ విధంగా నేను ఆ పత్రిక మాటిని శ్వాస మీద మనసు పెట్టి నేను 41 రోజు చేస్తే ఆత్మదర్శనం అవుతుంది అన్నాడు. అయితే నేను 30 రోజులు అయినప్పటికీ 30 రోజు నాకు ఒక స్వరూపం కనిపించింది సార్. ఇది యథార్థం, ఆ ఈశ్వరుని సాక్షి చేస్తున్నాను. ఒక స్వరూపం కనిపించింది. స్వరూపం కనిపించి నా ముందు చాలా సేపు నిలబడింది. తర్వాత ఇంకా దగ్గరకు వచ్చింది, నిలబడింది. నేను చూస్తూనే ఉన్నా. తర్వాత నాలోకి ఐక్యం. దాన్ని నేను ఏమన్నారా నాకు అర్థం కాదు. నా గురువు పోయి అడిగినా. అడిగితే సార్ ఏమనంటే ఆత్మకు రూపంగా ఉండదు కదా, అది ఎక్కడ కనిపించింది నీకు అని అన్నాడు. అయితే నేనేమన్నంటే స్వామి నేనైతే అబద్ధం వచ్చి చెప్పడం లేదు. నాకు స్టార్టింగ్ లో ధ్యానంలో కూర్చుంటే 15 నిమిషాలు పట్టేది నాకు మనసు శూన్యం కావడానికి. కొంచెం అనుభవం తర్వాత 3, 4, 5 నిమిషాల లోపలే ఆత్మ మనసు శూన్యం అయిపోతుండే. నా లక్ష్యం 1 గంట సేపు నేను ఉండాలా అనుకుంటే అక్కడికి గంట వెనక్కి వచ్చేది నాకు. ఒకటే ప్లేస్, ఒకటే టైం, సేమ్ టైం సేమ్ ప్లేస్. అట్లా నేను 60 రోజులు చేసినాను సార్ నేను. అయితే ఆ రోజు ఆ దృశ్యం కనిపించింది. మళ్ళా 3వ రోజు మా గురువుని అడిగా. తర్వాత ఆయన ఆ మాట అయిన తర్వాత 60 రోజులు చేసి మళ్ళీ కనిపించాలి నాకు ఆత్మదర్శనం అన్నారు. కనిపించాను 60 రోజులు చేసినాను. నాకు ఏది కనిపించలేదు సార్. అప్పుడు నాకు ఆ ధ్యానం మీద ఇంట్రెస్ట్ పోయింది సార్. ఆ ధ్యానం మీద ఇంట్రెస్ట్ పోయింది. ఆత్మదర్శనం ఆత్మదర్శనం ఏ విధంగా జరిగింది, ఏ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఆత్మదర్శనము, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. గాలి ఉన్నది కదా, గాలిని చూపిస్తావా? గాలిని ఒక్కోసారి చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు అంటే సుడిగాలి మాదిరి పోతుంది. ఇంకొకటి చల్లగా వచ్చింది, అప్పుడు మన శరీరం చెప్తారు చల్లగా, కానీ రూపం కాదు చల్లగా వస్తుంది. అదే వేడి గాలి వచ్చింది, అబ్బా ఏం వేడి అంటాం, కానీ కనిపించదు. ఇప్పుడు అదే సుడిగాలిగా తిరిగినప్పుడు ఆ దుమ్ముతో కూడుకొని ఆకాశానికి పోతాం, అది మాత్రం చూడగలుగుతున్నాం. గాలి అనేది మనం అదే అనుకున్నాం. ఆ సుడిగాలి అంటే నువ్వేం చేస్తున్నావు అంటే, నేను అడిగింది వాయువుని,
మీరేం చెప్తున్నారంటే వాయువు చేసే పనులను చెప్తున్నారు మీరు, అవునా? ఆ రూపంలో కనిపిస్తుంది వాయువు అని. వాయువు ఆ రూపంగా కనిపించదు, వాయువు యొక్క ప్రభావము అలా తెలుస్తుంది, వాయువు యొక్క ప్రభావం అది, అంతేగాని వాయువు వల్ల కనిపించేది కాదు. సముద్రంలో వర్షం రూపంలో కురిపిస్తున్న కూడా ఆ వాయువే. కాబట్టి వాయువు అనేటువంటిది చూడడానికి వీలు కానిది, కానీ వాయువు యొక్క స్వరూపమును మనం గుర్తించవచ్చు. అలాగే ఆత్మ అనేటువంటిది నీకు కనిపించేది కాదు, కనిపించేది కాదు, చెప్పడానికి ఎలా ఉంటుంది అని చెప్పడానికి వీలు కానిది, కానీ దాని లక్షణములు తెలుస్తాయి, దాని లక్షణాలు తెలుస్తాయి. దాని లక్షణాలే సత్, చిత్, ఆనందం. సత్ ఉండుట, చిత్ తెలియుట, ఆనందం ఆనంద స్వరూపంగా ప్రకటమగుట. అట్లా ఆత్మస్వరూపం అనేటువంటిది సత్, చిత్, ఆనందము అనేటువంటి లక్షణముల రూపంగా ప్రకటమవుతుందే కానీ అది నీకు రూపంగా తెలియబడేది కాదు. కరెంట్ ఉన్నదే, ఇప్పుడు కరెంటు లేదు, కరెంట్ వస్తే ఈ ఫ్యాన్లన్నీ తిరుగుతాయి, ఈ లైట్లన్నీ వెలుగుతాయి, ఏసీ పనిచేస్తుంది, ఈ మైకులు పనిచేస్తాయి, అన్నింటికీ ప్రాణం వస్తుంది, కరెంటు కనిపించదా కదా? ఇప్పుడు కరెంటు వైర్లోనే కాదు, నీకు నాకు మధ్యలో కూడా ఉంది కరెంట్. ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఉందిగా, సోలార్ సిస్టంలో అది కరెంటును తయారు చేసి మనకి ఇస్తుందిగా. అంటే ఇక్కడ ఉండేదన్నే కదా సోలార్ సిస్టమ్ కరెంటుగా లాగి ఇస్తుంది మనకు. ఇక్కడ ఉండే కరెంట్, ఇక్కడ కూడా కరెంట్ ఉన్నది కానీ మనకు తెలియట్లేదు. ఈ వైర్లో కరెంట్ ఉంది తెలియట్లేదు, కానీ ఆ కరెంటు ప్రకటమైతే తెలుస్తూ ఉంది. అలాగే నీ యందు ప్రాణము ప్రకటమైన, మనస్సు పనిచేస్తున్నా, జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నా, శరీరం పనిచేస్తున్నా, వీటన్నింటికి వెనకాల ఉండేటువంటి సామర్థ్యం సచ్చిదానంద స్వరూపమై ఇక్కడ ప్రకటమగుచున్నది ఆత్మస్వరూపం. సరేనా? దానిని విచారణ రూపంగా మనం తెలుసుకోవాలి. విచారణ రూపంగా తెలుసుకుంటే అదే మీరు అడిగింది సాంఖ్యం అని అంటున్నారు. సాంఖ్యం రూపంగా విచారణ చేయాలి. విచారణ చేస్తే అది సత్తు, చిత్తు, ఆనందం ఎట్లా అనేటువంటిది అక్కడ వస్తుంది. అప్పుడు దాన్ని అంతా విచారణ చేస్తే ఓహో, ఇప్పుడు దాన్ని తీసి భాగాలు పెట్టుట, ఈ శరీరాన్ని అంతా కోసి వీళ్ళు వాటన్నిటిని కోసి భాగాలు పెడతారు. అట్లా మనం కూడా ఏం చేయాలంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఈ కోశాలన్నింటినీ నువ్వు డివైడ్ అన్నింటిని డివైడ్ చేసి వీటన్నింటికి అధిష్టానంగా ఉన్నటువంటి స్వరూపం నేను, సచ్చిదానంద స్వరూపము నేను అనేటువంటి దాన్ని వివేక రూపంగా తెలుసుకునుట, ఇక్కడ అనుభవ రూపంగా తెలుసుకునుట. అందుకే విచారణ, ధ్యానం రెండింటి ద్వారా మనం తెలుసుకునుట. సరేనా? చల్లండి, 6 అయ్యింది. ఓ 2 నిమిషాలు కూర్చో, శాంతి మంత్రాలు చెప్పేసి పోదాం. మళ్ళీ రేపు కావాల్సిన, రేపు ఉందిగా, ఇంకా మనకు సమయం ఉంది. రేపేమన్నా ఉంటే కావాల్సింటే విచారణ తత్సత్. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి.
శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ 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 ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर जय सीताराम हरि ओम तत्सत् ओम.